నమస్కారం ప్రేక్షకులందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు. వెల్కమ్ టు నవ్య. ఇవాళ నవ్యలో శ్రావణ మాసం సందర్భంగా మనం ఒక స్పెషల్ ఎపిసోడ్తో వచ్చాం. మన శ్రావణ మాసం అంటే పూజలతో పాటు ఆడవాళ్ళు అందంగా రెడీ అవుతూ ఉంటారు. సో మరి ఎప్పుడు వేసుకున్న జ్యువెలరీ వేసినా కొంచెం బోర్ కొడుతూ ఉంటుంది కదా. అండ్ మంచిగా ఉండాలి, తక్కువ బడ్జెట్లో రావాలి, లేటెస్ట్ డిజైన్స్ కావాలి అండ్ లైట్ వెయిట్గా ఉండాలి అంటే ఏం చేయాలంటే వెంటనే విపీజీ జ్యువెలర్స్కి వచ్చేయాలి. ఎందుకంటే ఇక్కడ లేటెస్ట్ కలెక్షన్ అయితే చాలా అంటే చాలా టెంప్టింగ్గా ఉంది. సో ఇవన్నీ కూడా పద్మాచా గుప్తా గారితో మాట్లాడి చాలా విషయాలు తెలిసేసుకుందాం. ఇంకా లేట్ చేయొద్దు, ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసేద్దాం. పద్మాజా గారు నమస్తే. నమస్తే అండి. ఈ శ్రావణ మాసంకి విపీజీ తరఫున అందరికీ శుభాకాంక్షలు అండి. వరలక్ష్మి వ్రతానికి అందరు లక్ష్ములు రావాలి. సో అందరూ ఈ నగలేసుకొని ప్రతి ఒక్కళ్ళు ఈ వరలక్ష్మి వ్రతానికి మా విపీజీ జ్యువెలరీ ఎగ్జిబిట్ చేయాలని కోరుకుంటున్నాను. నాకు బాగా నచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే మీ దగ్గర 1/2 గ్రామ్ నుంచి స్టార్ట్ అన్నారు. సో ఆ హాఫ్ గ్రామ్ ఎట్లా స్టార్ట్ అయితే చాలా ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది. యాక్చువల్గా అండి మా ఫాదర్ వాళ్ళకి 100 years నుంచి షాప్ ఉందండి. ఓకే, అది విలేజ్లో ఉందన్నమాట. సో అక్కడంతా విలేజ్లో మీకు తెలుసు కదా, హెవీ ఉండేది. సరే నేను స్టార్ట్ చేయాలని చెప్పి అనుకున్నప్పుడు అందరూ హెవీ అంటే ఎట్లాగా కొంచెం లైట్ వెయిట్ కాన్సెప్ట్లో చెయ్యాలి అని చెప్పేసి అనుకున్నాం అనమాట. ఫస్ట్ 1 గ్రామ్లో చేసామండి. 1 గ్రామ్ చేసిన తర్వాత 1 గ్రామ్ కి అసలు ఎంత క్రేజ్ వచ్చిందంటే అసలు ఫుల్ రష్. అందరు అడిగారనమాట, మీరేంది ఫ్రీగా ఇస్తున్నారా ఏంటి, అంత జనం ఉన్నారేంటి అని. గోల్డ్ రేట్ పెరిగిపోయింది. మా ఫాదర్ ఒకటి చెప్పేవాళ్ళు, ప్రతి ఒక్కళ్ళ ఇంటికి విపీజీ పోయిన రోజే నీ సక్సెస్ నేను చూస్తాను అని చెప్పారు. అప్పుడు నేను ఆలోచించి దాన్ని ఇంకా 1/2 గ్రామ్లో చేద్దాము అని చెప్పి అప్పుడు 1/2 గ్రాము స్టార్ట్ చేశానండి. ఇంకా 1/4 గ్రామ్ అంటే మాత్రం కష్టం. 1/2 గ్రామ్తో ఆగిపోయాను. మేబీ ఫ్యూచర్లో అది కూడా చేస్తామేమో అనుకుంటాను. ఇది 1/2 గ్రామ్ అండి. యాక్చువల్గా ఈ మధ్యలోదే వస్తుంది అనమాట. ఇది ప్యూర్ 22 క్యారెట్ అండి. ఇది మీరు మళ్ళీ రిటర్న్ చేసినప్పుడు మీరు ఆ 22 క్యారెట్ ఆ రోజు రేట్ ఎంత ఉందో ఆ రేట్ కాస్ట్ మీకు వెనక్కి వస్తుంది అనమాట. దీనికి మధ్యలో ఈ కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ సీజెడ్ స్టోన్స్ ఉన్నాయి కదండి, అవి కస్టమర్ చాయిస్ చేసుకోవచ్చు అనమాట. వైలెట్, రెడ్, పింక్, బ్లాక్ ఏ కలర్ కావాలంటే కస్టమర్ చాయిస్ బట్టి చేయగలము. ఈ బీడ్స్ అనేది లైఫ్ లాంగ్ గ్యారంటీ అండి. ఈ షైనింగ్ స్వరోస్కి ముత్యాలు సీజెడ్స్ ఉన్నాయండి. ఇది ఎంతో కాస్ట్ అని చెప్పి మీరు అనుకుంటారు. ఇది జస్ట్ 10,500 రూపీస్ మాత్రమే. ఇది మీరు ప్రతి ఒక్కళ్ళు ఇది శారీ ధరకే మీకు బంగారం మీ ఇంటికి వస్తుంది. బంగారం అంటే మహాలక్ష్మి అన్నమాట. సో ఆ మహాలక్ష్మిని మీరు మీ ఇంటికి తీసుకొస్తున్నారు ఈ విపీజీ ద్వారా. 10,000లో ఒక గోల్డ్ మనం కొన్నాము అన్న సాటిస్ఫాక్షన్ వాళ్ళకు ఉంది. బట్ మీ కలర్ చేంజింగ్ ఆ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఇది శ్రావణ మాసం కాబట్టి లక్ష్మీదేవి కంటె చూపిద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు యంగ్స్టర్స్ కానీ మా ప్రతి ఒక్కళ్ళు కంటె ట్రెడిషనల్ కావాలి, మాకు న్యూ లుక్ కావాలి అని చెప్పి చెప్తూ ఉన్నారు. వాళ్ళ కోసం ఇది డిజైన్ చేసామన్నమాట. యాక్చువల్లీ ఈ కంటకి ఈ పెండెంట్స్ మన ఇష్టం వచ్చిన పెండెంట్స్ పెట్టుకోవచ్చు. కానీ శ్రావణ మాసంని దృష్టిలో పెట్టుకొని ఈ లక్ష్మీదేవిని చేసామన్నమాట. ఈ లక్ష్మీదేవి కూడా ఇక్కడ ఈ రుబీస్ మనం చేంజ్ చేసుకోవచ్చు అండి. ఎమరాల్డ్ చేసుకోవచ్చు, వైట్ చేసుకోవచ్చు, ఎనీ కలర్ చేంజ్ చేసుకోవచ్చు, డిటాచబుల్గా కూడా చెయ్యొచ్చు. ఇది ప్లెయిన్ గోల్డ్ అండి. దీని లోపల వ్యాక్స్ కానీ ఏమీ లేదండి. మీరు అమానా డైరెక్ట్గా ఇది పర్చేజ్ చేసుకోవచ్చు. నెట్ వెయిట్ అన్నీ మీకు నీట్గా మెన్షన్ చేస్తాం అన్నమాట. ప్రతి దానికి హాల్ మార్క్స్ ఉంటాయండి. శ్రావణ మాసంలో మనకి ఫ్రెండ్షిప్ డే వచ్చింది, లైక్ అలాగే రాఖీ పండుగ కూడా రాబోతోంది. సో ఈ స్పెషల్గా ఏమైనా డిజైన్స్ ఉన్నాయి మీ దగ్గర? దానికి కూడా చాలా డిజైన్ చేసామండి. మేము ప్రతి ఇయర్ రాఖీస్, ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ చేస్తాం అనమాట. ఒక ఇయర్కి మాకు మారుతూ ఉంటాయి. ఎవ్రీ 15 daysకి మేము అన్ని చేంజ్ చేస్తామండి నగలు. ఫస్ట్ ఫ్రెండ్షిప్ డే అండి, ఈ సండే. ఫ్రెండ్షిప్ డేకి ఈ బ్యాండ్స్ అండి మీకు. ఓకే, వెరీ లైట్ వెయిట్ అండి ఇవన్నీ. ఓకే,
నిజంగా చాలా క్యూట్గా ఉన్నాయి. అంటే లైట్ జ్యువెలరీ ఇష్టపడే వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది. చెమ్స్ అండి, చెమ్స్ బ్రాస్లెట్. ఓకే. కొద్దిమంది పెళ్ళైన వాళ్ళు ఉన్నారనుకోండి, ఫ్రెండ్స్ అనుకోండి, వాళ్ళకి బ్లాక్ వీడ్ బ్రాస్లెట్ అనమాట. ఇవన్నీ 10,000 రూపీస్ అండి అంతే. గోల్డ్లో మీకు 10,000లో వస్తుంది అనమాట. ఓకే. సో ఇప్పుడు ఇది బ్రేస్లెట్ విత్ బ్లాక్ బీడ్స్ అనేది లేటెస్ట్ ట్రెండ్, చాలా మంది దగ్గర చూసాను నేను కూడా. ఇవన్నీ ఏంటంటే కాలేజీ అమ్మాయిలు కొంచెము మాకు స్టైలిష్ గా కావాలని చెప్తారు కదా, వాళ్ళకి అన్నమాట ఇవన్నీ. చూసారు కదా ఫ్రెండ్షిప్ బ్యాండ్స్, ఇవి నిజంగా అయితే చాలా బాగున్నాయి. ఇది కాలేజీ స్టూడెంట్స్ కి అయితే చాలా బాగుంటుంది. అంటే మనం మన ఫ్రెండ్ కి కట్టే ఫ్రెండ్షిప్ బ్యాండ్ నార్మల్ గా అయితే ఒక రోజులోనే తీసేస్తారు, బట్ ఇలాంటివి ఇస్తే వాళ్ళు లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకుంటారు. నెక్స్ట్ మనకి ఎప్పుడు తోడుండేది మన తమ్ముడు అండి. కష్టాల్లో సుఖాల్లో ప్రతి దాంట్లో మన అన్నలు మన తమ్ముళ్ళే ఉంటారు. వాళ్ళకి నేను మనస్ఫూర్తిగా, ఈవెన్ నా బ్రదర్కి కూడా నేను ఇది కడుతున్నానండి, రాఖీ. అక్క తమ్ముడు అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి గుర్తుగా ఈ రాఖీ ద బెస్ట్ బ్రదర్ అని నేను మా బ్రదర్కి ఈ రాఖీ కడుతున్నానండి. మరి మీరు కూడా మీ బ్రదర్స్ దగ్గరికి వెళ్ళాలి కదా, విపిజీ జ్యువెలరీ దగ్గరకు వచ్చి ఫిల్మ్ నగర్లో ఇవి తీసుకొని మీ బ్రదర్స్కి అందరికి కట్టండి. సో దీంట్లో మనం నేమింగ్ లెటర్స్తో ఉన్నటువంటి రాఖీలు కూడా ఉన్నాయి. సో చాలా స్టైలిష్గా ఉన్నాయి అండ్ యూనిక్, మంచి లైట్ వెయిట్ జ్యువెలరీ. అండ్ మీరు మీ బ్రదర్కి కట్టే రాఖీ ఒక 1 month వరకు ఉంచుకుంటారు నార్మల్ రాఖీ అయితే. సో ఇదైతే మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇందులో చాలా డిజైన్స్ ఉన్నాయి. సో మనకి నచ్చినట్టుగా ఇంకా మీ బ్రదర్ మీద ఇంకా ప్రేమ ఎక్కువ ఉంటే మీకు నచ్చిన గ్రామ్స్లో కూడా కస్టమైజ్ చేసి మనకి విపిజీ జ్యువెలర్స్ వారు అందుబాటులో ఉంచుతున్నారనమాట. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి ఈ రాఖీలు అయితే. ఈ రాఖీ కనుక కడితే మీ బ్రదర్ మిమ్మల్ని ఇంకెప్పటికీ మర్చిపోరని అనుకోవచ్చు. అండ్ దీంట్లో కావాలంటే నేమ్స్తో వస్తుంది. అలాగే మీకు ఏదైనా కొటేషన్ పెట్టాలన్నా కూడా వాళ్ళు కస్టమైజ్ చేసి ఇస్తారనమాట. సో పద్మజ గారు నిజంగా మీ కాన్సెప్ట్ చాలా బాగుంది. మరి మీ బ్రదర్కి అంత మంచిగా రాఖీ కట్టారు, ఆయన కూడా ఆయన ప్రేమ చూపించాలి కదా వాళ్ళ సిస్టర్స్ మీద. సో వాళ్ళకి వాళ్ళ బడ్జెట్ని బట్టి మా దగ్గర 3 కాన్సెప్ట్స్ ఉన్నాయండి. లైట్ వెయిట్, మిడిల్, గ్రాండ్. గ్రాండ్ అంటే కూడా టూ గ్రాండ్ కాదండి, మా దగ్గర అంత గ్రాండ్ లుక్ వచ్చేటట్టు తక్కువ బడ్జెట్లో ఉన్నాయి అన్నమాట. సో విల్ స్టార్ట్ విత్ సింపుల్ టు హెవీ. ఓకే. ఇది జస్ట్ 1 గ్రామ్ అండి, 1 గ్రామ్ ఉంది. ఇక్కడ ముత్యాలు అంతా ఉన్నాయి, స్వరోస్కి ముత్యాలు అనమాట. మధ్యలో ఇది 22 క్యారెట్ 916 గోల్డ్ అండి. ఇది కలర్ కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు అండి. ఈ ముత్యాలు కానీ మధ్యలో పెండెంట్ కానీ 1 గ్రాములో గోల్డ్ అంటే మీరు బిలీవ్ చేస్తున్నారా? చేయకపోతే విపిజీకి వచ్చి చూడండి. సో మనం ఇప్పుడు మీడియం రేంజ్ చూద్దాం ఒకసారి. ఇవి వచ్చి సీజెట్స్ స్వరోస్కి ముత్యాలండి. దూరం నుంచి ఏంటంటే గోల్డ్ బాల్స్ లాగా కనిపిస్తుంది. ఈ మధ్యలో వచ్చి 916 గోల్డ్ అండి. 3.8 గ్రామ్స్ ఉంది ఇది. దీనికి హాల్ మార్క్ ఉంటుందండి. ఇవి దూరం నుంచి చేస్తే రీసెంట్గా ఒక కస్టమర్ కొనుక్కొని వాళ్ళు పెళ్ళికి వెళ్తే మినిమం 40 ఆర్డర్స్ వచ్చినాయండి. ఇవి వాళ్ళందరూ ఇది డైమండ్స్ అనుకున్నారు. మా పక్కింటాం అయితే టెంపుల్కి వెళ్తే ఆ పక్కన కూర్చొని మాకేమని మెసేజ్ చేసిందంటే, ఏమండి మేము దేవుణ్ణి కూడా చూడడం లేదండి, మీ నెక్లెస్ చూస్తూ ఉన్నాము అని చెప్పారు. అట్లాంటి కామెంట్స్ వచ్చినప్పుడు మాకు నిజంగా చాలా హ్యాపీ అండి. సో అలాగే ఇక్కడ మాకు హెవీది ఒకటి కనిపిస్తూ ఉంది అండ్ బట్ చూడ్డానికి చాలా హెవీగా ఉంది. దీన్ని మీరే ఎక్స్ప్లెయిన్ చేయాలి. అసలు ఇది హెవీయా లేకపోతే అందరూ ఎఫోర్డ్ చేయగలిగే బడ్జెటా కాదా అనేది అది మీరే చెప్పాలి. నేను చెప్పిన తర్వాత ప్రేక్షకులే జడ్జ్ చేస్తారండి ఇది. ఎందుకంటే చూడడానికి ఇంత హెవీ లైక్ బ్రైడల్ సెట్ అండి ఇది. చాలా మంది ఇప్పుడు ఈ శ్రావణ మాసంలో పెళ్లిళ్ళు కూడా ఉన్నాయి. ఈ పెళ్లిళ్ళకి మాకు వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, ఏంటి మేడం మీరు అన్ని సింపుల్ చేస్తున్నారు, సింపుల్ బడ్జెట్లో మాకు హెవీ లుక్ కావాలని చెప్పి అంటే వాళ్ళ కోసం ఇట్లాంటివన్నీ చేసామండి. ఇవి వచ్చేసి 32 గ్రామ్స్ అండి విత్ స్టడ్స్, ఇయర్ రింగ్స్ విత్ హ్యాంగింగ్స్ అనమాట. వీటిల్లో వచ్చేసి ప్యూర్ సీజెట్స్ ఉన్నాయి, ప్యూర్ ముత్యాలు. చూడండి ఎంత ఫ్లవర్స్ మ్యాంగోస్ లాగా కూడా చేసుకోవచ్చు అండి ఇవి. ఇంత హెవీ లుక్. అసలు ప్రతి ఒక్కళ్ళు దీనికి చాలా ఆర్డర్స్ వచ్చినాయండి మాకు. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అంటే
ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఒకటి డిజైన్ అన్ని సారీస్ మీద వేసుకునే వాళ్ళు. ఇప్పుడు శారీ తగ్గట్టుగా డిజైన్ చేసుకోవడమే సరిపోతుంది, ఆ స్టిచ్చింగ్ ఎక్కువైపోయింది. దానివల్ల ఏమవుతుందంటే అన్నిసార్లు మనం గోల్డ్తో ఎఫర్ట్ చేయలేం కాబట్టి నార్మల్ జ్యువెలరీకి వెళ్ళిపోతుంటారు. బట్ మీరు మీ బడ్జెట్లో ఈ కొత్త లేటెస్ట్ ట్రెండ్కి తగ్గట్టుగా డిజైన్ చేస్తున్న వల్ల వాళ్ళ వార్డ్రాప్ అంతా మీ గోల్డ్ జ్యువెలరీతో నిండిపోతుందని నాకు అనిపిస్తుంది. చాలా మంది అండి ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారండి 10,000 లో 5,000 లో గిఫ్ట్ ఇవ్వాలంటే అసలు గోల్డ్ ఎక్కడ వస్తుందండి? కానీ మా దగ్గర 5,000 రూపీస్ లో కూడా ఉంది. ఈవెన్ ఇప్పుడు మీరు వేసుకున్న బ్యాంగిల్స్ కూడా జస్ట్ 1 pair 1,500 రూపీస్. దీని మీద 22 క్యారెట్ గోల్డ్ షీట్ ఉందండి. సో ఈ వరలక్ష్మి వ్రతానికి ఈ బ్యాంగిల్స్ అపోలో డాక్టర్స్ 100 బ్యాంగిల్స్ ఆర్డర్ ఇచ్చారండి మాకు. ఈ వరలక్ష్మి వ్రతానికి ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వాలి అని చెప్పేసి బడ్జెట్ ఫ్రెండ్లీ చేస్తున్నామండి మేము. నిజంగా అంటే మీరు అంటే ఇందులో కలర్ కాంబినేషన్స్ మనకి గ్రీన్ అండ్ రెడ్ ఇచ్చారు. గ్రీన్ రెడ్ శ్రావణ మాసం కదండి. నిజంగా ఈ డిజైన్ అయితే నాకు చాలా బాగా పసుపు కుంకుమ లాగా గ్రీన్ రెడ్ శ్రావణ మాసానికి రాగానే ఇచ్చారు. ఏమో నార్మల్ బ్యాంగిల్స్ అనుకున్నాను, ఇప్పుడు చెప్తున్నారు దీని మీద గోల్డ్ ఉందని చెప్పి. నిజంగా చాలా బాగుంది పద్మజ గారు ఈ కాన్సెప్ట్. దీనికి చెప్పారు కదా ఆల్రెడీ చాలా ఆర్డర్స్ వచ్చాయని చెప్పి. మీ ఇంట్లో చిన్న బేబీ వచ్చిందనుకోండి మహాలక్ష్మి, వాళ్ళకి ఇది ఇవ్వండి, మీరు ఇది రింగుగా పెట్టుకోవచ్చు. ఆ పాపకి జస్ట్ 3 months బేబీ, 1 month బేబీకి ఇది వేయచ్చు. 6 months బేబీ, 1 year బేబీ, 3 years బేబీ, 15 years యంగ్ గర్ల్ వెడ్డింగ్కి. చూడండి ఈ చిన్న వస్తువు ఎన్ని రోజులు మీ అమ్మాయికి యూస్ఫుల్ అవుతుందో. చాలా చాలా బాగుంది డిజైన్. శ్రావణ మాసంలో అందరూ అమ్మవారిని పూజిస్తారు, మంగళగౌరి వ్రతం చేస్తారు, వరలక్ష్మి వ్రతం కూడా చేసుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు తక్కువ బడ్జెట్లో గోల్డ్ జ్యువెలరీ పర్చేస్ చేసి అమ్మవారికి అందంగా అలంకరించుకోవచ్చు. అలాగే వాళ్ళు కూడా తర్వాత మంచిగా వాడుకోవచ్చు అనమాట. అలాంటి కలెక్షన్ ఇక్కడ ఉన్నాయి చెప్తున్నాను. సో ఇదనమాట. సో బ్లాక్ అండ్ గోల్డ్ పర్ల్స్తో వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. దీని మధ్యలో మనకి చిన్న ఒక ఫ్లవర్స్లో బ్లాక్ అండ్ సీజెడ్స్తో డిజైన్ చేశారు. ఇదైతే చాలా బాగుంది చూడ్డానికి. అంటే ఇది ఏ శారీ మీదైనా బ్లాక్ బీడ్స్ కాబట్టి ఏ శారీ మీదైనా మనం వేసుకోవచ్చు, చాలా బాగా ఉంటుంది. అండ్ మామూలుగా బ్లాక్ బీడ్స్ అంటే 2 lines 1 lineలోనే వేస్తూ ఉంటారు. కాకపోతే దీంట్లో మనకి హెవీగా వచ్చి బ్లాక్ బీడ్స్ వేసుకున్నా మన సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అలాగే ట్రెండ్కి తగ్గట్టుగా మనం వేసుకున్నా మన సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. ఇదైతే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ చాలా సింపుల్గా ఉంది. ఇదైతే ముత్యాలు, బ్లాక్ బీడ్స్, పగడాలు అండ్ అలాగే అమ్మవారి చిన్న కాసులు ఒక 3, దాంతో ఇది గోల్డ్ ఐటమ్. చాలా అంటే చాలా బాగుంది, చాలా సింపుల్గా ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 5,000. సో 5,000లో ఏమొస్తుంది చెప్పండి, అంటే గ్రాము కంటే కూడా చాలా తక్కువ. నిజంగా ఇదైతే ఈ డిజైన్ చాలా యూనిక్గా ఉంది, చాలా సింపుల్గా వేసుకోవాలి. ఇలాంటివి మనం జీన్స్ల మీద వేసుకోవచ్చు, చుడిదార్స్ మీద వేసుకోవచ్చు, ట్రెండింగ్ డ్రెస్ల మీద కూడా వేసుకోవచ్చు. అండ్ చాలా అంటే చాలా బాగుంది ఈ డిజైన్. ఇవి కావాలంటే బడ్జెట్ ఎక్కువ అంటే మనం ఎన్ని కాసులు కావాలంటే అన్ని కాసులు దీనికి జస్ట్ జాయిన్ చేసుకోవడం అండి. ఒక్క కాసు ధర వచ్చి 1,600 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉందండి. ఓకే. సో డిపెండింగ్ ఆన్ యువర్ బడ్జెట్ అనమాట. దీనికి జాయిన్ చేసుకోవచ్చు. హెవీగా కావాలనుకుంటే హెవీగా చేసుకోవచ్చు. ఓకే. దాంట్లోనే ఇది మ్యాంగోస్ అండి. ఓకే. ఇది కొంచెం హెవీగా కనిపిస్తుంది మనకి. ఈచ్ మ్యాంగో 1,000 రూపీస్ అండి ఇది. సో హౌ మెనీ మ్యాంగోస్ యూ వాంట్ వీ కెన్ కస్టమైజ్ అనమాట. ఇది కూడా చాలా సింపుల్ అనమాట. ఓకే. ఇన్విజిబుల్ చైన్స్ అని మధ్యన బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఎక్కడ చూసినా అమ్మాయిలు చాలా చక్కగా రెడీ అయిపోతున్నారు. మంచిగా కాటన్ శారీస్ మీద, ఉప్పాడ శారీస్ మీద, పట్టు చీరల మీద కూడా వేసేసుకుంటున్నారు. అదే ఈ లేటెస్ట్ కలెక్షన్. ఇది చిన్నప్పుడు మనకి ఏనుగ వెంట్రుక అని చెప్పి మనకి రింగ్స్ అది చేసేవాళ్ళండి. మనకి దిష్టి తగలకుండా నాకు కూడా ఉండింది అది. దాన్నే ఇప్పుడు చైన్స్ లాగా వస్తుంది. ఇంగ్లీష్ లో ఇన్విజిబుల్ చైన్స్ అని చెప్పి చెప్తున్నారు. వీటిల్లో నవరత్నాలు బీట్స్ వచ్చి కాన్సెప్ట్ అండి. అంటే ఏ శారీ మీదకైనా కానీ మీకు మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి ఇవి నవరత్నాలు బీట్స్ పెట్టామండి. ఈవెన్ మీకు కావాలంటే ఈ ఫ్లవర్స్ కూడా నవరత్నాలు కలర్స్ లో చేయగలం అనమాట. ఏదైనా కానీ కస్టమర్ చాయిస్, ఆ చాయిస్ని బట్టి మేము చేస్తూ ఉంటాం. ఇది ఎక్కువ మోస్ట్ పాపులర్ అయిందండి. ఐటీ వాళ్ళంతా ప్యాంటు షర్ట్లు వేసుకొని మాకు దాని మీద సింపుల్గా క్యూట్గా కావాలి అనుకున్న వాళ్ళకి ఈ మోడల్ చేసామండి. కొద్దిమంది ఏంటంటే జస్ట్ ఊరికి ఒక ముత్యం పెట్టుకున్నారు అంతే. ఇది హెవీ లుక్. చాలా మంది ఉత్తి ఎలిఫెంట్ హెయిర్కి మధ్యలో
ఒకే ఒక ముత్యం కూడా గ్లో కనిపిస్తుంది నిజంగా, సింగిల్ ముత్యం ఆ కాన్సెప్ట్. ఇది వేసుకుంటే చాలా డిఫరెంట్ గా ఉంటదండి, చాలా బాగుంటది. అట్లాగే చాలా మంది ఏం అడిగారంటే మాకు బుట్టలు చిన్నవి కావాలని చెప్పారు, చాలా చిన్నవి ఇవి. ఇదేంటంటే పైన కమ్మ పెట్టుకోవచ్చు, కింద హ్యాంగింగ్ కావాలనుకున్నప్పుడు హ్యాంగింగ్ పెట్టుకోవచ్చు, వద్దనుకున్నప్పుడు తీయొచ్చు అనమాట. అటు హెవీ లుక్ వస్తుంది, ఇటు సింపుల్ లుక్ వస్తుంది అన్నమాట. ఇక్కడ ఇంకొక బుట్టలు ఉన్నాయి, ఇవైతే చిన్న పిల్లలకి లైక్ 1 year 2 years బేబీస్కి చాలా బాగుంటాయి. ఇవి పెట్టి ఒక మంచి పట్టు లంగా జాకెట్ వేస్తే అసలు ఆ కలర్ డిఫరెంట్గా ఉంటుంది, చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవి డైమండ్స్ లుక్ అండి, ఇవి సొరోస్కి వేసామన్నమాట. హెవీ లుక్ వస్తుంది అనమాట, దూరం నుంచి చూస్తే ఇవి డైమండ్స్ అనుకుంటారు. మనకి ఇప్పుడు అందరూ చెవు ఈ పైన కుట్టించుకుంటున్నారండి, సెకండ్ స్టడ్, థర్డ్ స్టడ్, ఫోర్త్ స్టడ్ అని. మదర్స్ ఏమో ఎందుకు ఇన్ని చేస్తున్నారని చెప్పి తిడుతున్నారు. సో వాళ్ళకి ఏంటంటే మన ఫంక్షన్కి ఇది చెవు ఫుల్ కవర్ అయిపోతుంది. ఈ మోడల్స్ మీరు చూడడానికి ఏంటంటే మనం కుట్టించుకున్నట్లే ఉంటుంది కానీ అక్కర్లేదన్నమాట. జస్ట్ యూ హ్యావ్ టు ఒక చిన్నది ఉంటే చాలా సరిపోతుంది. ఇవి కూడా చాలా ట్రెండీ అండి ఇప్పుడు. అంటే మా దగ్గర ఉత్తి వైట్ స్టోన్స్ కూడా ఉంది. చాలా మంది మాకు హెవీ లుక్ కావాలంటే వాళ్ళకి బుట్టలతో సహా ఉన్నాయి. మా దగ్గర ఇట్లాంటి 5-6 డిజైన్స్ ఉన్నాయండి. సో ఇందాక నుంచి నా కళ్ళు దీని మీదకే పోతుంది ఒకసారి. ఇవి ఇటాలియన్ చైన్స్ అండి, ఇవి ఇప్పుడు ఎక్కువ క్రేజీ ఉంది ఇటాలియన్ చైన్స్. ఇవి 22 క్యారెట్లో ఉంది, ఇవి 18 క్యారెట్స్లో కూడా ఉన్నాయండి. మన దగ్గర ఉండే పెండెంట్స్ని దీంట్లో వేసుకొని కూడా మనం ఈ చైన్స్ జస్ట్ మనం ఇట్లా పెట్టుకుంటే మనం థ్రెడ్ వేస్తే కరెక్ట్గా సరిపోతుందండి. పెండెంట్ కూడా వేయచ్చు, చాలా మంది ఉత్తి ప్లెయిన్ కూడా వేసుకుంటున్నారండి ఇవి. ఓకే, ఇవి ద క్యూటెస్ట్ అండి, ఇవి పీస్ రేట్ లెక్కన అనమాట. అసలు ఇది వేసుకుంటే గుచ్చుకోవడం లేకపోతే ఇరిటేట్ అవ్వడం లేకపోతే గీరుకోవడం అలాంటిది ఏమీ ఉండదు. బంగారం ఉంది, ఇది లేటెస్ట్ అండి, కింద హార్ట్ ఉంది, హార్ట్ సింబల్. మీకు నచ్చిన వాళ్ళకి ఇవ్వచ్చు గిఫ్ట్ గా, ఇలా మీరు ప్రపోజ్ కూడా చేయొచ్చు అనమాట. ఇందాక నేను చాలా హెవీగా కనిపిస్తోంది, చూసేద్దాం. యాక్చువల్గా మనకి వడ్రాణం మధ్యలో కాన్సెప్ట్ పోయిందండి. ఇప్పుడు అందరు మళ్ళీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని చెప్పి వడ్రాణాలు తీసుకొస్తున్నారు. ఈ వడ్రాణం వచ్చేసి 120 grams అండి, అంతే. చాలా సింపుల్, 120 grams ఓన్లీ. ఈ పీసే గోల్డ్ అండి. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు గోల్డ్. ఈ వెనక వచ్చేసి ఇది సిల్వర్ అండి, సిల్వర్ మీద జస్ట్ గోల్డ్ కోటింగ్ వేసాం. పద్మజ గారు ఏం మాట్లాడుతున్నారు? సిల్వర్ ఏమన్నా కొనే రకంగా ఉందా చెప్పండి. అది కూడా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది, ఆల్మోస్ట్ 1.2 ఉంది కేజీ. చాలా మంది ఏమంటున్నారంటే మాకు 100 grams లో కావాలి, 120 grams లో కావాలని. వాళ్ళ కోసం ఏం చెప్తున్నాం అంటే ఇంతవరకు మేము ప్యూర్ గోల్డ్ 916 పెట్టేసి బ్యాక్ సైడ్ మాత్రం సిల్వర్ ఇస్తామండి అన్న. ఇవన్నీ ఆర్డర్ బేస్ మీదే చేస్తున్నామండి. వడ్రాణాలు మాత్రం, వడ్రాణాలు బ్యాంగిల్స్ మాత్రం, ఎందుకంటే సైజు హెవీ ప్లస్ సైజ్ డిఫరెంట్. మా మెయిన్ ఏంటంటే ప్రతి ఒక్క ఇంట్లో వీపీజీ ఉండాలని. సో సింపుల్ ఎక్కువ మేము ఫోకస్ చేస్తున్నాం అనమాట. మొన్న జయసుధా గారు వచ్చారు మేడం. జయసుధా గారు వస్తే నా జ్యువెలరీ తీసుకోమని చెప్పాము. చెప్తే ఆవిడ అన్నారు, సినిమాల్లో వేసి నాకు బోర్గుంది, లైట్ వెయిట్ చూపించు పద్మజ, నేను అది తీసుకుంటానన్నాము. ఇది ఇది ఇచ్చామండి ఆమెకి. ఇది తీసుకున్నారు వాళ్ళు. ఇది 1/2 grams. మీరు మొన్న రీసెంట్ ఫంక్షన్ లో, అవార్డ్ ఫంక్షన్ లో తను ఇదే వేసుకున్నారనమాట. చూడొచ్చు అంటారు, చెక్ చేసుకోవచ్చు మీరు. మొన్న సుహాసిని గారు వచ్చారు. సుహాసిని గారికి బీట్స్ చాలా ఇష్టం కదా, సో వాళ్ళు కూడా అంతా ఇప్పుడు ఎక్కువ బీట్స్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ అవుతుంది. యాక్చువల్లీ నేను ఇక్కడికి నార్మల్గా వచ్చాను, నన్ను కూడా వాళ్ళ జ్యువెలరీతో అలంకరించారనమాట. చూడండి ఒకసారి. మా ఇంటికి మహాలక్ష్మి లాగా వచ్చావు. నిన్న మహాలక్ష్మి లాగా చూడాలని మా వీపీజీ జ్యువెలరీ వేసి చాలా బాగుందండి మీకు. అంటే ఈ పింక్ తీసుకొచ్చి నా మెడలో వేసారు, ఏంటబ్బా అని చెప్పాను. కానీ అయితే నేను వేసుకున్న తర్వాత నాకైతే మంచి కంఫర్ట్ ఫీలింగ్ వచ్చింది. ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేసేసేయండి. ఇవన్నీ సీజెట్స్ అండి. ఇవి వచ్చి స్వరోస్కి గోల్డ్ బీడ్ అనమాట. గోల్డ్ వచ్చేసి ఓన్లీ ఈ 2 bits ఉన్నాయండి. ఇవి 916.
ఇవి కూడా అంటే మీ శారీ పింక్ ఉంది కాబట్టి ఈ పింక్ కలర్ మీకు చూస్ చేసి ఇచ్చాము. ఇవన్నీ 20 కలర్స్ ఉన్నాయండి. మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్లో చేసుకోవచ్చు. ఇది వచ్చేసి 3.8 గ్రామ్స్ మాత్రమే ఉంది. ఈ కంటె కూడా స్పెషల్ అన్నమాట. ఇది చిన్న ముత్యాలు వచ్చి దీనికి చిన్న రూబీ కానీ పగడాలు కానీ వేసుకోవచ్చు. ఈ కంటెంట్ కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఓకే, సో నాకైతే ఇయర్ రింగ్స్ బాగా నచ్చాయి పద్మజ గారు. నాకు కొంచెం ఓల్డ్ లుక్ అంటే చాలా ఇష్టం అనమాట. ఫస్ట్ ఇవి చూపించగానే ఏం వద్దు నేను ఇవే వేసుకుంటానని ఇవే పెట్టుకున్నాను. మీరు చూడొచ్చు, చాలా అంటే చాలా బాగుంది డిజైన్, మంచిగా కలర్ కాంబినేషన్లో చేశారు. నాకైతే బాగా నచ్చింది. సింపుల్గా ఉంది కానీ చూడడానికి హెవీగా అనిపిస్తుంది అనమాట. ఇదైతే ఇలా డిజైన్ చేశారు. అండ్ ఇది కూడా ఇచ్చారు బ్రేస్లెట్. ఎస్, ఇది 3 లైన్స్ హెవీగా ఉన్నట్టు ఉంటుంది కాబట్టి హెవీ కాదు, బరువుగా ఉన్నట్టు కనిపిస్తుంది కానీ బరువు కాదు, చాలా చాలా లైట్ వెయిట్. ఇది వచ్చేసి సింగిల్ రో కూడా ఉంది, డబుల్ రో ఉంది, ట్రిపుల్ రో ఉంది. చాలా మంది మాకు హెవీగా కనిపించాలి అని చెప్పేసి ట్రిపుల్ రో చేసుకున్నారు. ఇవి ఇటాలియన్ ఫ్యాషన్స్ అండి. దీంట్లో రేడియం పాలిష్ ఉంది, తర్వాత వైట్ పాలిష్ ఉంది, గోల్డ్ పాలిష్ ఉందన్నమాట. మీకు సైజ్ సరిపోతే వెనకాల జస్ట్ లాక్స్ 2-3 ఎక్స్టెండ్ చేసుకుంటే మీరు లావైనా కానీ మీరు వేసుకోవచ్చు. ఓకే, పక్క వాళ్ళు వేసుకున్నప్పుడు ఆ డిజైన్స్ చూసి అబ్బా ఆ డిజైన్ బాగుంది అని అనుకుంటూ ఉంటారు వాళ్ళు. బట్ ఇక్కడ పర్చేస్ చేశారనుకుంటే మీ డిజైనే చూస్తారు. ఎందుకంటే అంత యూనిక్గా, అంత స్టైలిష్గా, అంత లైట్ వెయిట్లో బంగారాన్ని మీ ఇంటికి తీసుకొస్తున్నారని చెప్పవచ్చు. నిజంగా పద్మజ గారు మీ వర్క్కి హ్యాట్స్ ఆఫ్. అసలు దేన్ని కూడా వదలట్లేదు మీరు, యూఎస్ క్లయింట్స్ కానీ నార్మల్ క్లయింట్స్ కానీ. ఇది పంచలాడ అండి. ఇది యాక్చువల్గా 1 రోజ్ వేసుకోవచ్చు, 2 రోస్ వేసుకోవచ్చు, 3 రోస్, ఇది 5 రోస్ అనమాట. 7 రోస్ కూడా చేయొచ్చు. ఇది యాక్చువల్గా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. మీకు ఇంత హెవీ వద్దు అంటే ఈ చిన్న చిన్న మోతీస్ దూరంగా కూడా మేము కస్టమైజ్ చేస్తాం అనమాట. ఇది మోస్ట్ సెల్లింగ్ ఇది మాకు. సో ఇవి చాలా ట్రెండ్ అవుతున్నాయి, ఆ విషయం మీకు కూడా తెలుసు. అంటే మనకి టేస్ట్ తగ్గట్టుగా మనకి అంత హెవీగా వద్దు అనుకుంటే 2-3 చైన్స్ లో కూడా ఇస్తారు. అండ్ సింపుల్ గా ఫస్ట్ చైన్ వేసుకున్నా కూడా ఆ లుక్కే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ ఇయర్ రింగ్స్ కూడా ఇక్కడ డిటాచబుల్, చాలా మంది ఇప్పుడు డిటాచబుల్ చేసుకుంటున్నారండి. ఈ డిటాచబుల్ వల్ల మీకు అడ్వాంటేజ్ ఏదంటే 1 కావాలన్నప్పుడు 1 వేసుకోవచ్చు, 3 కావాలన్నప్పుడు 3, 5 కావాలన్నప్పుడు 5 వేసుకోవచ్చు అనమాట. ఇవి కలర్స్ కూడా రూబీస్ అట్లా ఎమరాల్డ్ ఏ కలర్ కావాలంటే మనం ఆ కలర్ పగడాలు కానీ చేస్తాం. నార్మల్గా ఇప్పుడు ఎలా అయిపోతుంది, శారీ కొంటే దాని బ్లౌజ్ కాస్ట్ శారీ కాస్ట్ కంటే ఎక్కువైపోతుంది. ఎందుకంటే అంత మంచి డిజైన్స్ చేస్తున్నారు బయట, దానికి తగ్గట్టు జ్యువెలరీ వేసుకుంటారు. ఇప్పుడు శారీ బ్లౌజ్ హెవీగా ఉన్నప్పుడు జ్యువెలరీ లైట్గా తీసుకుంటారు చాలా మంది, ఎక్సెప్ట్ బ్రైడల్ ఒక్కడే ఎక్కువ వేసుకుంటారు. సో అలాంటి వాళ్ళకి కస్టమైజ్ చేస్తూ మంచి డిజైన్ అయితే ఇచ్చారు. నిజంగా ఇది చాలా యూనిక్ డిజైన్, ఇది చాలా ట్రెండ్ అవుతుంది కూడా. ఇది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ. కమ్మలు చూడండి, చిన్న బుల్లి ఎలిఫెంట్, ఈ కిందది డిటాచబుల్ అనమాట. మన శారీ కలర్ కి మనం ఇవి 1000 రూపీస్ అంతే కిందది. మన శారీ కలర్ బట్టి మనం పింక్ కావాలంటే పింక్ అట్లా మార్చుకోవచ్చు. ఓన్లీ ఇవి 5 జస్ట్ 2 గ్రామ్స్ అంతే. ఓకే, అంటే ఇవి ఓన్లీ ఎలిఫెంట్స్ పెట్టుకున్నా కూడా చాలా క్యూట్ గా ఉంటుంది. అండ్ మనకు నచ్చితే దాన్ని మనం అటాచ్ చేసుకోవచ్చు, లేకపోతే డిటాచ్ చేసేయచ్చు అనమాట. ఓకే పద్మజ గారు, నిజంగా మీ కలెక్షన్ నేను పొగుడుతున్నానని కాదు, నాలాంటి వాళ్ళకైతే బాగా నచ్చుతుంది. నాలాంటి థాట్స్ లేకపోయిన వాళ్ళకి కూడా నచ్చుతుంది. ఎందుకంటే అంత టెంప్టింగ్గా ఉన్నాయి మీ డిజైన్స్. నిజంగా చాలా చాలా బాగుంది. మీరు ఇలాగే లేటెస్ట్ ట్రెండ్స్కి తగ్గట్టుగా, అందరి అభిరుచికి తగ్గట్టుగా మీరు డిజైన్స్ చేయాలి. వాళ్ళందరినీ మీ ఫ్యామిలీ మెంబర్స్ని చేసేసుకోవాలి. అండ్ బంగారాన్ని ప్రతి ఇంట్లో ఉంచాలి. మీ ఏదైతే విపీజీ జ్యువెలరీస్ ఏదైతే ఉందో ప్రతి ఇంట్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు. మరి ఎందుకు ఆలస్యం, విపీజీ జ్యువెలరీకి వచ్చి చాలా కలెక్షన్లు ఉన్నాయి, బోల్డ్ అన్ని కలెక్షన్స్ ఉన్నాయి. మరి రాఖీ ఉంది, ఫ్రెండ్షిప్ డే ఉంది, వినాయక చవితి ఉంది, మంగళ గౌరీ వ్రతాలు ఉన్నాయి, శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఉంది, వినాయక చవితి ఉంది. వీటన్నిటికీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకం వెరైటీ వేసుకుంటారు. ఈవెన్ చిన్న బడ్జెట్ పెద్ద బడ్జెట్లో కూడా ఉన్నాయి. మా బ్యూటిఫుల్ డిజైన్స్ ఉన్నాయి. మరి ఎందుకు ఆలస్యం, వెంటనే విపీజీ జ్యువెలరీకి వచ్చేసి ఫిల్మ్ నగర్ మా దగ్గర తీసుకుంటారని చెప్పి కోరుకుంటున్నాను.
విపీజీ జ్యువెలర్స్ వారు ఎటువంటి డిజైన్స్ చూపించారో చూసాం కదా. అన్ని అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరిని టార్గెట్ చేస్తూ ప్రతి ఒక్కరికి బంగారాన్ని వాళ్ళ ఇంట్లో ఉండేలాగా డిజైన్స్ చేస్తూ 1/2 గ్రామ్ నుంచి హెవీ మనకి ఎన్ని గ్రామ్స్ కావాలంటే అన్ని గ్రామ్స్ వరకు కస్టమైజ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఈ శ్రావణ మాసంలో వచ్చిన పండగలకు అన్నింటికి తగ్గట్టుగా అన్ని రకాల డిజైన్స్, రాఖీలు కానీ, ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కానీ, నల్ల పూసలు కానీ మంచి మంచి డిజైన్స్ అయితే చూపించారు. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇంత మంచి డిజైన్స్ కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి అన్న డౌట్ మీకు రావచ్చు. కింద కనిపిస్తున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. విపీజీ జ్యువెలర్స్, ఫిల్మ్ నగర్. సో హోమ్లోనే ఉంటుందన్నమాట. మీకు నచ్చిన డిజైన్స్ చూపిస్తారు. ఆన్లైన్ ద్వారా వాళ్ళ ఇన్స్టా ఐడిలో కూడా మీరు ఫాలో కొట్టి లేటెస్ట్ డిజైన్స్ని చూడొచ్చు. అండ్ ఇది ఇవాల్టి నవ్య. మరో నవ్య కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. మరోసారి ప్రేక్షకులందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు.